మీరు పరలోకానికి చేరుకోవాలంటే, మీ యాత్ర క్షేమంగా ఉండాలంటే నీ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యము నెరవేర్చునన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఇంకా మనం లోతుగా ధ్యానించినప్పుడు మనిషిని దేవుని నుంచి దూరపరిచేది, దేవుని యొక్క పౌరసత్వం నుంచి తప్పించేది ఏదంటే ఆయన అంటా ఉన్నాడు, నా కుమారుడా నీ బలము స్త్రీలకు ఇయ్యకుము అని అన్నాడు. నా కుమారుడా రాజులను పాడు చేయు ద్రాక్ష రసమును నువ్వు త్రాగకుము, ఒకవేళ నువ్వు త్రాగితే వెర్రి మాటలు ఆడుదువు అని అన్నాడు. ఒకవేళ నువ్వు త్రాగితే నీవు నీ రాజ్యంలో నీ ప్రజలకు అన్యాయం చేస్తావు అనేసి అన్నాడు. ద్రాక్షారస పానము చేయవద్దు అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ మనము గత వారము ధ్యానించుకున్నవే. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము లేదా 22వ వచనం, 20వ వచనం చూద్దాం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడలు ధరించుకొనుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్య పెట్టవద్దు అన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయవద్దు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు అని అన్నాడు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకోవడానికి కారణము అవుతుంది అన్నాడు. కొంతమంది నిద్రపోతానే ఉంటారు, నిద్రే పోతా ఉంటారు, వినవలసిన దగ్గర వినరు, పని చేయాల్సిన దగ్గర నిద్రపోతారు. నిద్ర 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 అని పని సమయాన్ని ఏం చేస్తున్నారు, నిద్రకి ఇచ్చేస్తున్నారు. పని చేసుకోవాల్సిన టైంలో పని చేసుకోకుండా, పని చేయకుండా నిద్రపోతున్నారు. ఈ నిద్రపోయే వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది, దరిద్రత, మీరు దరిద్రులు అయిపోతారు అన్నాడు. ఇంకా చింపిరి గుడలకు కారణమగును అన్నాడు. చినిగిపోయిన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమగును అనేసి అన్నాడు. ఇంకా అంటున్నాడు, త్రాగుబోతులు తిండిబోతులు ఏమైపోతారట, దరిద్రులు అవుతారంట. త్రాగుబోతు